మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజకీయ పార్టీలకి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఖచ్చితంగా కొత్త మంది ఆశావాహులు తెర మీదకి వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఒకరు పోతుల విశ్వం. కాకినాడలో మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఎన్నికల హడావుడి మొదలైందో అప్పటి నుంచి ఒక్కసారిగా అనూహ్యంగా పోతుల విశ్వం పోస్టర్లు వెలిశాయి. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాకినాడలో భారతీయ జనతా పార్టీ తరపున ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ ఆయన ఎక్కడ బీజేపీలో చేరిన దాఖలాలు లేవు, బీజేపీలో చేరలేదు. కనీసం భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాకినాడ లోకల్ నాయకులు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదట. వాళ్ళతో కూడా మమేకమైన సందర్భాలు కూడా లేవు. కాకపోతే ఆయన సింగిల్గా అయితే బరిలోకి దిగడానికి సిద్ధమైపోయారు. భారతీయ జనతా పార్టీ సీట్ ఇస్తుంది అనే ప్రచారం కూడా వాళ్ళు చేసేసుకున్నారు. ఎందుకంటే పోతుల విశ్వం కూడా చిన్న వ్యక్తి ఏం కాదు, స్థానికంగా ఉన్న ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీకి వ్యవస్థాపకుడు ఆయన. సో ఆర్థికంగా కూడా బలమైన నాయకుడే. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగే ప్రయత్నాలు చేశారు. అప్పట్లో తోట నరసింహం మీద వ్యతిరేకంగా ఈయనకి సీట్ ఇవ్వాలని ఆ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు అప్పుడు నిరసనలు రాస్తారోకలు కూడా చేసిన పరిస్థితి. కాకపోతే ఫైనల్గా ఆయనకి ఇచ్చారు సీటు, ఈయన పక్కన పెట్టారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి సీటు వస్తుంది అని చెప్పి ఆయన ఆశించారు. ఫైనల్గా ఆయన ఆశలన్నీ అడియాశలైనవి. అంటే ఎన్నికలకు ముందు ఇటువంటి వాళ్ళు రావడం కామనే అని అనుకోవాలా. కాకపోతే ఆశపడ్డంలో తప్పేం లేదు. కానీ రాజకీయంగా ముందస్తుగా వాళ్ళు చేసేసుకునే ప్రచారాలు అంటే ఎక్కడో తెలంగాణలో మాధవీలత లాంటి వాళ్ళు పార్టీలో చేరకపోయినా సరే సీట్ ఇచ్చారనే ప్రచారం ఏదైతే జరిగిందో తర్వాత దాన్ని ఆమె ఖండించారు. ఆయన ఎప్పటి నుంచో సంఘ కార్యకర్తగా ఉన్నారు, సంఘ మెంబర్గా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకంగా చేరాల్సిన అవసరం లేదు వంటి క్లారిటీ ఏదైతే ఇచ్చారో అటువంటి నేపథ్యంలో ఇక్కడ పోతుల విశ్వం లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆశించడం అనేది ఖచ్చితంగా లోపల చిన్న విభేదాలు సృష్టించే కార్యక్రమమే. అందుకే ఎంకరేజ్ చేయలేదా ఏది ఏమైనా కూటమిలో భాగంగా జనసేన అయితే ఆ సీటు దక్కించుకుంది. ఒక పోతుల విశ్వం ఆశపడినా లేదంటే ఇంకొకరు ఆశపడినా ఎవరైనా ఆశపడినా ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ అడిగాశలైనవి. కాకపోతే ఇప్పుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో టీ టైం అధినేత, ఆయన ఇప్పుడు నెగ్గుకు రాగలరా? పవన్ కళ్యాణ్ గారి ఫుల్ సపోర్ట్తో ఆయన బరిలోకి దిగినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫైనల్గా మాత్రం పోతుల విశ్వం ఆశలైతే అడిగాశలైనవి మరోసారి.